హీరో నాగార్జునపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. ఎన్ కన్వెన్షన్లో 2 ఎకరాల భూమిని నాగార్జున స్వచ్ఛందంగా సర్కార్కు అప్పగించారు అంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నారు. భూమిని అప్పగించిన నాగార్జున నిజమైన హీరో అంటున్నారు రేవంత్ రెడ్డి. హైడ్రాను నాగార్జున ప్రశంసించారని, నగర అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తానంటూ నాగార్జున చెప్పారు అంటూ రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఈ మధ్య కాలంలో కూడా నాగార్జున రేవంత్ రెడ్డిని కలిసి ఆయన తనయుడి పెళ్లికి కూడా ఇన్వైట్ చేసిన విషయం మనం చూసాం, నిఖిల్ పెళ్లికి. అలాగే ఎన్ కన్వెన్షన్కి సంబంధించి అప్పుడు జరిగినటువంటి దాంతో మనం చూసాం. చాలా కట్టడాలను అప్పుడు హైడ్రా కూల్చివేసింది. అందులో భాగంగా ముందుగా ఎన్ కన్వెన్షన్ మొదటి ఫేజ్లో కూల్చివేసిన నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కనీసం సరిగా ఆయనకు ఇంటిమేట్ చేయకుండా ఇష్టారీతిని డైరెక్ట్గా వెళ్ళి ప్రొక్లైనర్స్ని తీసుకువెళ్ళి క్రేన్స్ తీసుకువెళ్ళిపోయి ఎన్ కన్వెన్షన్ ఎలా కూల్చివేస్తారు, ఇది కోర్టు ఆర్డర్స్కి కూడా వ్యతిరేకంగా జరిగింది అంటూ నాగార్జున అప్పుడు ముందుగా రెస్పాండ్ అయినప్పటికీ కూడా ఆ తర్వాత జరిగినటువంటి చర్చల ఫలితం ఖచ్చితంగా నాగార్జున కాంప్రమైజ్ అయ్యారు.